నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన చిత్రం పుష్ప 2. పుష్పకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దాదాపు 2000 కోట్ల కలెక్షన్స్ కు చేరువైన సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఇట్స్ అ సిగ్నిఫికెంట్ రోల్. స్క్రీన్ టైం తక్కువ అయినా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు. సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్, ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు, ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బన్నీ గారు. దీనికి ముందు ఒక సినిమా కూడా చేసాము, రుద్రమదేవిని. బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హిమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్. స్క్రీన్ మీద చూసేది దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో, డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను, కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే, అందు గురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మా అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు. వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీన్, అదిరిపోయింది. సో ప్రతి ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరి గారిని చూస్తుంది. చాలా బాగుంది ఈ సీన్ అంటే ప్రతిదీ ఇంకేసారి ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరి గారే, నేను కాదు. Peter Hand Master and Kicha Master and Navkant Master, thank you so much. Special thanks to you. అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే, ఐ సెడ్ ఐ ప్రాబబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్. లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే, ఎనీ ఫైట్లో ఒక మేబీ ఒక 10 days ఫైట్లో ఒక 5-6 shots 8 shots రోప్ షాట్స్ ఉంటాయి. బట్ ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ 18 to 20 days ఫర్ దిస్ ఫైట్. And there was only few shots without rope. Every shot was almost on rope. And I'm not here to tell నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది. అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను నవకాంత్ మాస్టర్. నేను చేసిన 18 ఏళ్ళలో ఆయన ఏమో 40 days రిహర్సల్ చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది, ఫర్ నాట్ జస్ట్ కొరియోగ్రాఫింగ్ ద ఫైట్ బట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ టు దాట్ లెవెల్. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్లను సినీ ప్రియులకు అందించింది ఆహా. అలాగే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలు, తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా. ఈ క్రమంలో ఆహాకి యూనివర్సరీ విషెస్ చెబుతూ ఇలా ప్రెస్ ముందుకొచ్చింది ఐకాన్ డాన్స్ షో టీమ్. సో Feb 14th డాన్స్ ఐకాన్ 2 ఆహాలోని 7 PM కి టెలికాస్ట్ అవ్వబోతుంది. అందరూ చూసి తప్పకుండా ఎలాగా అనిపించింది, మెంటార్స్గా మేమందరం ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఇంతేనా నాయిస్ విజయవాడ చేయగలిగేది? సరిపోట్లా రీసౌండ్, సూపర్. సో ఇదే ఎనర్జీ Feb 14th కి డాన్స్ ఐకాన్ 2 చూసేసి మీరందరూ ఎలా ఉందో 5 అద్భుతమైన కంటెస్టెంట్స్ మీ ముందుకి పంచభూతాల్లాగా మేము తీసుకొస్తున్నాము. అందరి పర్ఫార్మెన్స్ ఒకరిని మించి ఇంకొకరిగా ఉండబోతుంది. సో తప్పకుండా డాన్స్తో పాటు ఎంటర్టైన్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము. మీరు కూడా రెడీ అయిపోండి అండ్ డూ వాచ్ డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ. సో అందరూ ఆల్రెడీ ప్రోమో చూసారు, సో నేను ఎక్కువ చెప్పాను. మీకు తెలుసు డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఏ లెవెల్లో ఉందని. సో ఇది నాకంటే చాలా స్పెషల్ జర్నీ నాకు. సో నేను జస్ట్ కోరుకుంటున్నా మీరందరూ ఈ జర్నీలో నా పాటు ఉంటారు అని.
సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. ఈ రోజు మీరందరూ మాల్లో ఉన్నారు, కానీ ఫిబ్రవరి 14 మీరందరూ ఇంట్లో ఉండాలి, లేకపోతే ఫోన్ని చూసుకొని ఉండాలి. ఎందుకంటే ఫిబ్రవరి 14th మన డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ వస్తుంది కదా. సో అందరూ డెఫినెట్గా తప్పకుండా ఫిబ్రవరి 14th డాన్స్ ఐకాన్ 2 చూడాలి. గుంటూరు జిల్లా అన్నమాట నాది, మీ పక్క జిల్లానే. సో రెగ్యులర్గా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని విజయవాడ. సో నవరాత్రులకి డెఫినెట్గా అమ్మవారి దర్శనానికి కూడా వస్తూ ఉంటాను. ఈరోజు ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడతో అందుకే స్టార్ట్ చేస్తున్నాము. విజయవాడలో మిమ్మల్ని అందరినీ కలిసి డ్యాన్స్ ఐకాన్ గురించి మీకు చెప్పి సో ప్రమోషన్స్ చేద్దామని. ఫెబ్ 14 అంటే 2 స్పెషల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పెషల్ ఏంటి? వ్యాలంటైన్స్ డే. అది అందరికి ఇష్టం, కాలేజ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఇష్టం. సెకండ్ స్పెషల్ ఏంటి? ఇంతవరకు మీరు చెప్పారు 14th ఏంటి అని. మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఒక మైక్ ఇస్తే. సెకండ్ స్పెషల్ ఏంటి? డాన్స్ ఐకాన్ 2. కరెక్ట్. ఫెబ్ 14 మీ అందరికీ వ్యాలంటైన్స్ గిఫ్ట్గా డాన్స్ ఐకాన్ సీజన్ 2ని ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నాము. ఏకైవ హోమ్స్ బ్యానర్ మీద సూర్యదేవర రవీంద్రనాథ్, రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం మదం. హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయా సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఇక మార్చి 14న సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి మంచి టాక్ రావడంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అండ్ తమిళ్లో ఎన్నో కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి అని మనం చాలా అనుకున్నాము, చూసాము. బట్ తెలుగులో వచ్చినాయి మంచి మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వచ్చినాయి. అండ్ తెలుగు ఫిలిం అన్నది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఇదిగా ఉండింది. బట్ సమ్వేర్ ఇలాంటి ఫిలిమ్స్ అంతగా రావట్లేదు, కొంచెం రేర్ గా ఉన్నాయి అని చెప్పి అనిపించింది. ఫస్ట్ టైం ఈ కథ విన్నప్పుడు నేను యాక్చువల్లీ బేసికలీ నాది ఎక్కువ నాది అంటే తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ గా యాక్చువల్లీ క్యారెక్టర్ వచ్చేసి లక్ష్మి క్యారెక్టర్ అండి. అమాయకురాల్ని, క్యూట్ గర్ల్ ని. అండ్ షూటింగ్ చేసినప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 1 month లో ఫుల్ మూవీ ఫినిష్ చేసాము. అండ్ ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది, ఇంత తొందరగా ఇదవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. చాలా మూవీస్ చేశాను యాజ్ ఎ హీరోయిన్ కింద, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కింద. బట్ ఈ మూవీ ద్వారా నేను గుర్తింపు పొందుతానని, యాజ్ ఎ యాక్టర్ కింద గుర్తింపు పొందుతానని అనుకుంటున్నాను. సో యా, ఇట్ వాజ్ అ వెరీ ఫన్ రైడ్. 30 days చాలా కష్టపడ్డాము. అండ్ యా, వంశీ అన్న అండ్ రవి అన్న ఎస్పెషలీ మా యావరేజ్ ఫేస్ ని కూడా అంత బాగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ నాట్ హియర్ బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా గంగాధర్ కానీ, జాన్ కానీ, జై, వీళ్ళందరూ మా ఏడీస్, వీళ్ళందరూ దే డిడ్ రియలీ హార్డ్. అచ్యుత్ ఎవ్రీవన్ దే డిడ్ రియలీ హార్డ్ వర్క్. వాళ్ళందరూ కొత్తనే కానీ బట్ పరిగెత్తారు మాతో పాటు కూడా. అండ్ శాంతయ్య గారు, రమేష్ గారు. అండ్ శాంతయ్య గారు ఒకటి చెప్తాను, మంచిదే చెప్తా సార్. మీరు అసలు ఫస్ట్ డే పాము గరవడం ఏంటి, అది వేసుకొని పరిగెత్తు మా అందరు పరిగెత్తించడం ఏంటి, హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ ఏజ్ లో మీరు అది చేయగలిగారంటే యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. ఈ మూవీ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు జరిగాయి నా లైఫ్ లో. అండ్ ఈ క్యారెక్టర్ అంటే విలన్ చేయడం నా డ్రీమ్ రోల్. ఆ డ్రీమ్ రోల్ చేస్తున్నప్పుడు నేను లైఫ్ లో ఒక వర్స్ట్ స్టేజ్ లో ఉన్నాను, అయినా కూడా చేశాను నేను. అండ్ నేను అంత బాగా చేయడానికి కూడా రీజన్ వంశీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ లైక్ నన్ను అర్థం చేసుకొని నాతో చేయించారు. అండ్ కృష్ణ గారు, ఆయన లైటింగ్ అయితే అద్భుతం. అండ్ రవి గారు, హీఈస్ అమేజింగ్ కెమెరామన్. ఇప్పుడు మన యాంకర్ చెప్పినట్టు హీరో అంతా కథేనండి, మిగతా అందరు పాత్రలే. ముందుగా ఈ మదం గురించి చెప్పాలంటే ఇది మోస్ట్ ఆఫ్ హై ఎమోషనల్ డ్రామా. దాని తర్వాత రివెంజ్ పార్ట్. ఇట్స్ ఎ పించ్ ఆఫ్ రివెంజ్ బట్ హై ఎమోషనల్ డ్రామా. ఎవరు చూసినా ఆ సినిమాలో ఖచ్చితంగా క్యారెక్టర్స్ అందరికి కనెక్ట్ అవుతారు. అందరికి చాలా ఇంపార్టెన్స్ రోల్ ఉంది, ఎందుకంటే కథ అట్లాంటిది. కథ ముందుకు వచ్చినప్పుడు పాత్రలన్నిటికీ ఖచ్చితంగా పోషించడానికి దాని దగ్గర ఇది ఉంటుంది. నిజంగా ఇలాంటి రోల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. బికాస్ ఇప్పుడు ముందైతే కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా అంటే
జనాలంతా కొంచెం మారిపోయారు. కొంచెం ఎక్కువ చేస్తే తక్కువ, తక్కువ చేస్తే ఎక్కువ అనేలాగా ఉంటారు. కానీ ఈయన డిడ్ వెరీ గుడ్ జాబ్ అన్నమాట ఈ సినిమాలో. లత చాలా బాగా చేసింది. చాలా కష్టపడింది. ఒక 1 మంత్ ఒక ఫారెస్ట్‌లో ఉండి కష్టపడింది. పర్లేదు. తనకి ఒక సీన్‌లో కొడుతుంటే తనకి అసలు ఇక్కడ ముక్కు పగిలిపోయి బ్లడ్ వచ్చేసింది. అయినా కూడా మళ్ళీ తను నెక్స్ట్ సీన్‌కి రెడీ అయ్యి చేసింది. లైక్ అలాంటి ఆర్టిస్ట్‌లు చాలా తక్కువ ఉంటారు. లైక్ తను చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్ చేసింది. చాలా కష్టపడి చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా అనే మూవీని ఫిబ్రవరి 14న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అయితే ఎప్పట్లా రిలీజ్ డేట్ పోస్టర్ను రివీల్ చేయడం కాకుండా స్వయంగా నిర్మాత రానా దగ్గుపాటి, హీరో సిద్ధు జొన్నలగడ్డ కలిసి మూవీని రిలీజ్ చేయబోతున్నామని స్పెషల్ వీడియోతో రివీల్ చేయడం ఇక్కడ విశేషం. ఇట్స్ కాంప్లికేటెడ్. ఎస్, అందరి లైఫ్లో ఏదో ఒకటి కాంప్లికేటెడ్ ఉంటుంది కదా. నా లైఫ్లో ఫస్ట్ కాంప్లికేషన్ ఇదే. ఈ మనిషి, ఆ మనిషి యాక్చువల్లీ ఫస్ట్ కాంప్లికేషన్. అక్కడి నుంచి ఈయన దే టోల్డ్ ఆన్ ఒక కథ చెప్పారు. అంటే ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా ఉందంటే అందరి లైఫ్లో ఏదో టైంలో జరుగుతుంది, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఆయన చూడండి ఎంత కరెక్ట్గా నాట్ చేస్తున్నారో. ఆయనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టుంది. బట్ ద సాడ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ ఐ వాజ్ నాట్ దేర్ డ్యూరింగ్ ద ఫిల్మింగ్ ఆఫ్ ఇట్, అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ పార్ట్ ఐ గెట్ టు ఎంజాయ్ దట్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ నౌ. సో thank you all for coming. This is the amazing team of It's Complicated. There are few characters missing, but the director will now speak and tell you about the film that he's beautifully made. ఇది ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు ఆడియన్స్ లేరు, దీనికి ప్రెస్ మీట్ లేవు, మేము అందరం కలిసి లేము, ఎక్కడెక్కడ ఉన్నాం. బట్ ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్స్ కాంప్లికేటెడ్ ఇప్పుడు థియేటర్స్లో రాకపోతుంది. అండ్ ఆన్ అ వెరీ స్పెషల్ డే టు వ్యాలంటైన్స్ డే. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, హర్ష, శాలిని వీళ్ళందరూ రాలేకపోయారు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ సీరత్, శ్రద్ధ ఆర్ హియర్. ఆబ్వియస్లీ ఉంటాడు సిద్ధు, ఇంకా వితౌట్ అ డౌట్, అండ్ హీల్ బీ దేర్. హీస్ యాక్చువల్లీ ద biggest foundation of this film because chala extremely supportive. I know this is like very old. It's nice first formal interaction ee cinema gurinchi, and this film has been in the making for a really long time. Malli we are talking about it because it's just that this is a very big moment for all of us. Ee cinema theaters lo release avutunda. I mean, it's still kind of hard to believe, but it is happening on 14th of Feb. Very excited. We've all put our hearts and soul. We were much younger and much more foolish back then, so you'll see some of that crazy foolishness on screen as well. Really hope all of you watch it and enjoy it. This is a very special film in my filmography. Thank you. To see everyone come together and stand in support, because there's so many questions around, it's a theatre film, is it supposed to go on OTT, how do you feel about that? The idea is basically to bring about connection with the audience, whether, what platform, it doesn't matter. And really happy to now see the whole circle come alive in theatres, and what a perfect day. So yeah, I love this team. It's been a very special, a very memorable experience. It's Complicated, చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. అది ఓటీటీలో రిలీజ్ అయింది, థియేటర్లో బికాస్ ఆఫ్ పాండమిక్. బట్ ఐ థింక్ ఈవెన్ అక్కడ కూడా థ్యాంక్స్ టు రానా దట్ మనది ఫస్ట్ స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ ఇన్ ద కంట్రీ అని ఇందాకే చెప్తున్నాడు అప్పుడు రిలీజ్ అయినప్పుడు. సో బీ దట్ యాజ్ ఇట్ మే, ఎప్పుడు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదే, ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్ ఎలా చూస్తారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు అని కాన్స్టెంట్గా నాకు రవికి ఎప్పుడు ఉండిపోయేది. బికాజ్ ఇందాక లైక్ రవి సైడ్, ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు రవికి ఇట్ వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంట్లోనే నేను రవి కూడా ఆ ప్రాసెస్లోనే వీ బికమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. నాకు రవికాంత్ తోటి కొలాబరేషన్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది, బికాజ్ ఐ థింక్ సంథింగ్ స్పెషల్ బయటకు వస్తుంది నేను రవి కొలాబరేట్ అయినప్పుడు అనిపిస్తుంది. సో ఇందాక ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఇందాక రానా ఆఫీస్లో కూర్చొని చూస్తున్నప్పుడు సిద్ధు చేసిన 3-4 ఫిల్మ్స్లో కృష్ణ అండ్ హిజ్ లీలా ఇస్ బై ఫార్ హిజ్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పి ఎవరో ఒక రీల్ చేశారు. I personally feel that Krishna and His Leela will always be a very special film. It's Complicated will be always a very special film in my career, and I'm very happy that the theaters will release avabotundi, and all thanks to Rana.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు దాటినా ఇంకా తనదైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ కాలీవుడ్ భామ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అది కూడా 7 పదులున్న హీరోతో కలిసి నటించడం ఇక్కడ విశేషం. ఇక ఇప్పటికే పాన్ వరల్డ్ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో 2 టాప్ స్టార్స్ కలిసి నటించడం మరో విశేషం. గత కొంతకాలంగా వివాదాలతో సావాసం చేస్తున్న నయన్ ఇక వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ సినిమాల్లో బిజీ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ మలయాళ చిత్రంలో నటించడానికి సంతకం చేసిందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం నటించనుందనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా MMMN అనే పేరు పెట్టారు. ఇకపోతే 2008 చిత్రం తర్వాత దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో కలిసి కనిపించనున్న చిత్రం ఇదే కావడం విశేషం. 2016లో వచ్చిన పుతియ నియమం సినిమా తర్వాత నయనతార, మమ్ముట్టి మళ్లీ ఈ సినిమా కోసం కలవడం విశేషం. ఇక వీరిద్దరూ గతంలో భాస్కర్ ది రాస్కిల్, రప్పకల్, దస్సారకు వీరన్ వంటి చిత్రాల్లో కలిసి నటించగా తాజాగా 2016లో వచ్చిన పుతియ నియమంలోనూ కలిసి మెప్పించారు. చూడాలి మరి. ధనుష్తో గొడవ, డాక్యుమెంటరీ వివాదంతో మీడియాలో హైలైట్ అయిన ఈ లేడీ సూపర్ స్టార్ మరోసారి మమ్ముట్టితో ఎలా అలరిస్తుందో. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సాలిడ్ బ్లాక్ బస్టర్ దక్కడంతో ఫుల్ హ్యాపీ మోడ్లో కనిపిస్తున్నాడు ఈ టాలీవుడ్ స్టార్ కిడ్. తాజాగా విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద దుల్లగొట్టేయడంతో కెరీర్లో ఎప్పుడు చూడని నంబర్స్ని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. మరి ఆ సినిమా ఏంటో, ఇప్పటికీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం. నాగ చైతన్య అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరో చేసిన మొదటి సినిమాతోనే బోల్తాపడ్డాడు. ఇక అడపాదడపా సక్సెస్లు చూసినా అవేవి సాలిడ్ బ్లాక్ బస్టర్గా మారని పరిస్థితి. ఇక గత 3 సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ ఫేస్ చేసిన చైతు తాజాగా తండేల్తో పొంగల్ బరిలోకి దిగాడు. రియల్ స్టోరీ బేస్డ్గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు పర్వాలేదనే టాక్ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండో రోజు మంచి టాక్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే ఊహించని విధంగా 21 కోట్లను వసూలు చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక రెండో రోజు కూడా తండేల్ రాజు అదే జోరును కొనసాగించాడు. రెండో రోజు దగ్గర 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 2 రోజుల్లో 41.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక మూడో రోజు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ, నైజాంలో 9 కోట్ల గ్రాస్తో 3 రోజుల్లో ఓవరాల్గా దాదాపు 14 కోట్ల రూపాయల వరకు వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఇక ఇదే జోరుని కొనసాగిస్తే ఈ మాత్రం కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి చేరడం పక్కా అంటూ మురిసిపోతున్నారు అక్కినేని అభిమానులు. తీరని కోరికగా ఉన్న ఆ 100 కోట్ల క్లబ్బులోకి చైతు ఎంత త్వరగా ఎంట్రీ ఇస్తాడో చూడాలి. షైన్ స్క్రీన్ పిక్చర్స్ పై మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. Everybody and Praneeth sir, everybody, entire team, choreographer sir, it was lovely working with you for the first time. You made me dance, which was like next to impossible. But we did somehow, and I want to thank the entire team because from day one ये एक्सपीरियंस बहुत ही अच्छा रहता, बहुत अमेजिंग रहता. और 14th Feb को आप लोग ये फिल्म देखने जाओ, पूरी गारंटी है कि मज़ा आ जाएगा. It's going to be a wonderful experience. Thank you very much. ఒక డౌట్, మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే. సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేసారా నీకు? అన్ని వదిలేస్తే మనం ఈవ్ టీజింగ్ సీన్స్ చూస్తాం కదా యూజువల్ సినిమాలో, హీరోయిన్ ని ఫైటర్లు వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. సో ఆ సీన్ నాకు జరిగింది సినిమాలో. సో అప్పుడు నాకు అర్థమైంది అసలు, అంటే ఒక
10 మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను, అండ్ ఐ వాజ్ ఇన్ శారీ. ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమాకి అర్థమైంది. అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నువ్వే F7 F8 చేయాల్సి వస్తుంది విశ్వకరి. అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ 2 చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి, ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి. సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు ఇసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే, ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు, కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తోచ్చారు కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని, ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు వాడు అది అంటే నాయక్గడి ఇలాగా ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి. లైలా సినిమా మరో 4 రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన వైరల్ కామెంట్స్ తో బాయ్కాట్ లైలా అంటూ # ట్రెండ్ అవుతుండటంతో నష్టాన్ని పూడ్చే పనిలో పడ్డాడు హీరో విశ్వక్. ఈ సందర్భంగా ఇలా ప్రెస్ ముందుకొచ్చాడు ఈ మాస్కా దాస్. సినిమా ప్రమోషన్ చాలా పాజిటివ్ వెళ్తుండేది. పాటలకు కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషన్ వైజ్ కానీ. మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది అన్ని నా పర్సనల్. అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ, బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తాయి, మార్చి వస్తాయి. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు.
చూసారుగా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.